ఇదండి ఛానల్కి స్వాగతం. పిఠాపురంలో పురుహూతిక అనే దేవాలయం ఉంది. అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో గయాసురుడనే రాక్షసుడు ఆ ఊర్లో పూర్వం ఉండేవాడు. ఉండి ప్రజల్ని హింసించేవాడు. ఒకరోజు శివుడు విష్ణు ఇలాగా ప్రజల్ని హింసిస్తున్నారని, మరి నీకు వరం కనిపిస్తే వరం కావాలి అంటారు. అయితే నువ్వు పడుకో, నీకు లేపుతాము, పడుకునేటప్పుడు నిద్ర లేవాలి అని, పడుకోవాలి లేవకూడదని చెప్తారు, వరం ఇస్తారు. పడుకుంటాడు. అప్పుడు శివుడు కోడిలాగా కుక్కురోకో అని 3 సార్లు అరిస్తే సడన్గా లేచిపోతాడు. అప్పటికి తెల్లవారదు. సరే, నువ్వు తెల్లవారకు ముందే లేచిపోయావు కాబట్టి నీకు శాపము, ఇంకా నువ్వు ఇక్కడ చనిపోయి ఉంటావు, ఇంకా ఆ చెరువులోనే ఉంటావు, ఆ కోనేరులో. అక్కడ వాళ్ళు పెట్టిన పిండాలు తినాలి, ఇంకా అదే నీకు శాపం అని చెప్పేసి చెప్తారనమాట. అది పాదగయ. కుకుటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు పురుహూతిక 10వ శక్తిపీఠం. కాకినాడ దగ్గరలో పిఠాపురంలో ఉందండి, చూడండి. గుడి టైమింగ్స్ అండి, ఉదయం 6 నుండి 1 గంట, మళ్ళీ మధ్యాహ్నం 4:30 నుండి సాయంత్రం 8 వరకు అండి, 7:30. గుడిలో అమ్మవారికి, అయ్యవారికి మూల విగ్రహాలని చూపించకూడదు, ఫోటో తీయకూడదు, వీడియో తీయకూడదు. అందుకనే గుడి చుట్టూ బయట అంతా తీసి చూపిస్తున్నాము. చూడండి, చుట్టూ కూడా చిన్న దేవతలు ఉన్నారు. స్వామి, తర్వాత అమ్మవారు, తర్వాత అన్నపూర్ణాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, చుట్టూ కుకుటేశ్వర స్వామి గుడి చుట్టూ ఉన్నారు. ఒకవైపు పురుహూతిక అమ్మవారి శక్తిపీఠము, పక్కన కుకుటేశ్వర స్వామి శివాలయం. దగ్గర కోనేరులో అందరూ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ కోనేరు గట్టున శివలింగాలు ఉన్నాయి. వాటిని కూడా అభిషేకం చేస్తూ ఉన్నారు జనాలు. వాళ్ళు ఇన్సైడ్ టెంపుల్ మెసేజ్ పెట్టారు.
మీరు ఆన్లో ఉండాలి తీసాను. కాశీ విశ్వేశ్వర కేదారీశ్వర విశ్వనాథ ఎలాగొస్తే అలా వచ్చింది తీసుకెళ్ళి మాకు కాశీ అన్నపూర్ణాది. సుబ్రహ్మణ్య స్వామి అమ్మ శ్రీ నాగేంద్ర స్వామి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని యూట్యూబ్ షేక్ అవ్వాలి. అవును అలాగేనే బాబు, నీది వస్తే అలాగే ఇస్తాను. ఎవరికి ఇవ్వాలి? నీ సగం నా సగం. కనకదుర్గదేవి శ్రీ ఆపేద్దామా? లాస్ట్ తీసుకొచ్చేద్దామా? తలుపు మూస్తుంది కదా, తలుపు మూస్తుంది ఇలా. 3 తలుపులు. మనము శిఖర దర్శనం చేసామనుకో, మనం అమ్మవారికి దర్శించినట్టే. గుడి శిఖర దర్శనం చెయ్యాలి అమ్మవారిది. ఏది అమ్మవారి శిఖర దర్శనం? పాతగా తీయదు రాసేది ప్రాంగ్లో తీయదు ఫోటోలు చెప్పు. అది